బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటన చేశారు. త్వరలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు వారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మీ పిలుపునిచ్చిన ఆయన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని అన్నారు. మరోవైపు ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. పీఎం అధికార నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్, ఫర్నిచర్, ప్రింటర్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇప్పటికే షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లారు. తన ప్రయాణానికి ముందే దేశ ప్రజలకు రికార్డెడ్ సందేశం ఇవ్వాలనుకున్నప్పటికీ సమయం లేకపోవడంతో తక్షణమే ఆమెను అక్కడి నుంచి ఆర్మీ పంపించేసింది. హెలికాప్టర్లో షేక్ హసీనాతో పాటు ఆమె చెల్లి షేక్ రెహానా కూడా ఉన్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. కూచ్ బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ బంగ్లా బోర్డర్ లో హై అలర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. అయితే కూచ్ బెహార్, పెట్రాపోల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంటే ఏదైతే సరిహద్దు బలగాలను అప్రమత్తం చేశారు బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తక్షణం చర్యలు చేపట్టింది ఆర్మీ. అంటే బంగ్లా ప్రధాని షేక్ హసీనా మిలిటరీ హెలికాప్టర్ అధికారిక నివాసం నుంచి అంటే ఢాకా నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. అంటే ఢాకా నుంచి భారత్ వైపు పయనిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏదైతే షేక్ హసీనా C-130 మిలిటరీ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. దేశం విడిచి భారత్ వైపు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారు ఒక ట్రాకర్ ను కూడా ఆర్మీ అధికారులు రిలీజ్ చేశారు. అంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ సంక్షోభం ఏర్పడుతున్న నేపథ్యంలో రాజకీయ సంక్షోభం అన్ని రాజకీయ పార్టీలతో షేక్ హసీనా సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలి, తన ప్రధాని పదవికి అనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడున్న విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆర్మీ బలగాలు కూడా మోహరించి ఎవరైతే నిరసనకారులను వారందరినీ చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ రంగం సిద్ధం చేస్తుంది. ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు త్వరపడ్డారు. అక్కడున్న ఫైల్స్ కానీ, వస్తువులు, ఫర్నిచర్, అలాగే ప్రింటర్లు అన్ని కూడా ధ్వంసం చేశారు. అంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొత్తం విధ్వంసం అయితే అక్కడ కొనసాగుతుంది. బంగ్లా జాతిపిత మనం ఏవైతే చూస్తున్నామో అక్కడ బంగ్లా జాతిపితకు సంబంధించిన విగ్రహానికి సంబంధించి అక్కడ కూడా దాడి కొనసాగుతోంది. అంటే ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మీ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా అక్కడున్న ఆందోళనకారులు కానీ, షేక్ హసీనాకు వ్యతిరేకంగా పనిచేసే వారు అందరూ కూడా అక్కడ రోడ్లపైకి వచ్చి నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ మొత్తం బంగ్లాదేశ్ మొత్తం ఎక్కడైతే అలర్లు కొనసాగుతున్నాయి ఎక్కడంతా ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు ఆర్మీ అధికారులు కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలని కోరారు. త్వరలోనే మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇటు ఏదైతే ప్రధాని ఎవరైతే ఉన్నారు షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ వైపు వస్తున్నట్టు తెలుస్తుంది. భారత్ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే భారత్ తో తలదాచుకోవడం ఇప్పుడు బెటర్ అనేది ఒక ఆలోచనకు వచ్చారు. దానిలో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని ఇటు భారత్ వైపు వస్తున్నారు. బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించేందుకు కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మన ప్రధానంగా తెలుస్తూ ఉంది. చూస్తే గొడవలకి కారణం రిజర్వేషన్స్ అని కూడా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ దాని మీద ఆర్మీ ఎటువంటి ప్రకటన చేసింది? పూర్తిగా గవర్నమెంట్ ఆర్మీ చేతుల్లోకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆ అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్లుగా అక్కడ ఒక రిజర్వేషన్ వివాదం అనేది కొనసాగుతుంది. రిజర్వేషన్ సంబంధించి వ్యత్యాసం అంటే తారతమ్యాలు చూపిస్తున్నారు. రిజర్వేషన్ సరిగా అమలు పరచడం లేదు అనేది ప్రధానంగా అక్కడ ఆందోళనకారులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే
ఇప్పుడు ప్రజెంట్ పాలన అంతా కూడా రాజీనామా చేశారు అనేది ప్రధానంగా తెలుస్తోంది షేక్ హసీనా. ఇప్పుడు ప్రజెంట్ ఆ పాలన అంతా కూడా ఆర్మీ తమ అధీనంలోకి తీసుకుంది అనేది ఇప్పుడు అధికారికంగా ఆర్మీ అధికారులే చెప్తున్నారు. ప్రజలు సంయమనం పాటించాలి, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాము అనేది ఆర్మీ కూడా ఆదేశాలు, ఒక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రజెంట్ పాలన అంతా కూడా మరికొన్ని రోజుల పాటు ఆర్మీ పరిధిలోనే కొనసాగుతాయి, తర్వాత ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది అధికారులు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఆర్మీ అధికారులు ప్రజెంట్ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, ఆందోళనలో పాల్గొనవద్దు, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్మీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది అల్లరిముఖులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. శివ, మీరు ఇందాక చెప్పినట్టు ఇటు పిఎం షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ వైపుకి వస్తున్నట్టుగా కూడా మీరు చెప్పారు. అయితే ఈ సిచ్యువేషన్ లో భారత్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయనుకోవచ్చా? ఆ పరంగా మన ఆర్మీ, మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే కామన్ గా ఇతర దేశాలకు సంబంధించిన ప్రధానులు కానీ అధ్యక్షులు కానీ ఇతర దేశాలకు పర్యటనకు ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే భారత్ తో తలదాచుకునేందుకు ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అధికారిక సమాచారం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ ట్రాకర్ మాత్రం ఏదైతే ఆర్మీ రిలీజ్ చేసిన ట్రాకర్ ఏదైతే ఉందో దాని ద్వారా AC-130 హెలికాప్టర్ ఏదైతే ఉందో అది మిలిటరీ విమానం, అది ఇది ఏదైతే C-130 మిలిటరీ విమానం ఏదైతే ఉందో ఆ విమానంలోనే అక్కడ నుంచి ఢాకా నుంచి వెనుదిరిగి నిష్క్రమించి తన అధికారిక నుంచి బయటకు వచ్చి అది నివాసం నుంచి బయటకు వచ్చి భారత్ వైపు వెళ్తున్నట్టుగా వాళ్ళకు ట్రాకర్ లో తెలుస్తున్నట్లుగా, విమానం ట్రాకర్ ఏదైతే ఉందో దానిలో తెలుస్తున్నట్లుగా కూడా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. కానీ భారత్ వస్తున్నారా లేదంటే బంగ్లాదేశ్ లోని ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి ఆ షేక్ హసీనాను తరలిస్తున్నారా అంటే ప్రజెంట్ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ షేక్ హసీనా మళ్ళా భారత్ అక్కడే బంగ్లాదేశ్ లోనే ఉంటే ఇంకా ఈ పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందని వారు భావించిన నేపథ్యంలోనే షేక్ హసీనా ముందు బంగ్లాదేశ్ నుంచి బయటకు తరలించాలి, ఢాకా నుంచి బయటకు తరలించాలనేది వారు నిర్ణయించుకున్నారు. మిలిటరీ వారందరూ కూడా, మిలిటరీ అధికారులు ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను సుదూర ప్రాంతానికి ఎక్కడ ఆందోళన జరగవు అక్కడికి తీసుకువెళ్ళాలి, సీక్రెట్ ప్లేస్ లో హసీనాను ఉంచాలి అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగానే భారత్ వైపు విమానం బయలుదేరినప్పటికీ కూడా భారత్ వస్తారా లేదా బంగ్లాదేశ్ లోనే ఏదైనా సీక్రెట్ ప్లేస్ అయితే ఉందా, ఎక్కడైనా షేక్ హసీనాను భద్రంగా ఉంచుతారా అనే దానిపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. శివ, ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం విషయంలో భారత్ ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు మనం? అంటే భారత్ కు సంబంధించి అక్కడ బంగ్లాదేశ్ లో నెలకొన్న వివాదానికి భారత్ కి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ అక్కడ ఏదైతే శాంతియుత వాతావరణం నెలకొనాలి అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేశాలందరూ కూడా శాంతియుత వాతావరణంలో అన్ని దేశాలు ఉండాలి, ప్రజలు నివసించాలనేది అందరూ కూడా భావిస్తూ ఉంటారు. దానిలో భాగంగా భారత్ కూడా అదే ఆశిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకూడదు, ఎక్కడ కూడా హింసాకాండం ఉండకూడదు, ఎక్కడ కూడా హింస చెలరేకూడదు అనేది కూడా అందరూ భావిస్తూ ఉంటారు. దానిలో కూడా భారత్ కూడా అదేవిధంగా భావిస్తోంది. కానీ ఎవరైనా తలదాచుకునేందుకు వస్తే కానీ మాత్రం ముందుగానే వీరందరికీ సమాచారం ఇచ్చి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ తో సంప్రదిస్తారు, విదేశాంగ శాఖ మంత్రితో. మరోవైపు ఇక్కడ ఉన్న అధికారులతో కూడా, ఇక్కడ ఏదైతే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఉంటుందో ఆ రాయబార కార్యాలయం అధికారులతో అక్కడ నుంచి పిఎంఓ బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం అధికారులు కూడా సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అధికారిక సమాచారం అనేది ఇప్పటి వరకు ధృవీకరించలేదు. బంగ్లాదేశ్ లోనే ఉన్నారా, బంగ్లాదేశ్ నుంచి భారత్ వైపు విమానం వస్తున్నప్పటికీ భారత్ వస్తున్నారా, లేకపోతే బంగ్లాదేశ్ లోనే ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి తరలిస్తున్నారు అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా లేరు, వేరే దేశానికి వెళ్ళిపోయారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదొక న్యూస్ ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, సమాచారం ప్రజలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అధికారిక సమాచారం అనేది ఢాకా నుంచి వెనుదిరిగినప్పటికీ కూడా ప్రజెంట్ షేక్ హసీనా ఎక్కడ ఉన్నారు అనేది కూడా అధికారిక ప్రకటన, అధికారిక సమాచారం అయితే తెలియాల్సి ఉంది. కానీ అక్కడ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం భారత్ వైపు విమానం బయలుదేరింది అనే సమాచారం అయితే ఇప్పటి వరకు ఉంది. అయితే శివ, ఇటు చూస్తే ఈ గొడవలకు మెయిన్ రీజన్ కోటా అని తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ కోర్టు ఇప్పటికే అక్కడ బంగ్లాదేశ్ లో రద్దు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ఈ నిరసనలు అక్కడ జరగడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? అంటే ఇది కాకుండా ఇంకేమైనా రీజన్స్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే బంగ్లాదేశ్ లో ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గం అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇప్పుడు మీరు అన్నట్లు కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ప్రధాని సరిగా నిర్ణయాలు తీసుకోలేదు, అందుకని కోర్టులో అన్యాయం జరిగింది అనేది ఒక వర్గం అయితే అక్కడ ఆరోపణలు చేస్తూ ఉంది. మరో వర్గం షేక్ హసీనా నిర్ణయాలు కానీ పాలన కానీ సమర్థిస్తూ ఉన్నారు. అంటే ప్రతి చోట కూడా రెండు అనుకూల ప్రతికూల వర్గాలు, వ్యతిరేక వర్గాలు అయితే ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ వ్యతిరేక వర్గమే షేక్ హసీనాకు
వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు అనేది షేక్ హసీనా వర్గం అయితే చెప్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే అక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రధానంగా అక్కడ సిచ్యువేషన్ బట్టి కానీ అక్కడ ఉన్న ఆర్మీ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రిజర్వేషన్ అంశమే ఈ తిలికి గాలిమానగా మారింది. కోర్టులో రిజర్వేషన్ అంశానికి సంబంధించి కొట్టివేయడం, మరోవైపు షేక్ హసీనా సరిగా స్పందించకపోవడం, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇదే ఆయుధంగా ఇదే అవకాశంగా మలుచుకుని షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు వచ్చే నెలకొనే విధంగా వారు క్రియేట్ చేస్తున్నారు అనేది షేక్ హసీనా వర్గం అనేది ఆరోపిస్తోంది. ఇక్కడ ఆరోపణ ప్రతివారోపణలు ఎలా ఉన్నా ఈ రోడ్లపై అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారనేది కూడా ప్రధానంగా మిలిటరీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా షేక్ హసీనా రాజీనామా చేయాలనేది వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షేక్ హసీనాను రాజీనామా చేయాలంటూ కూడా ఆర్మీ అధికారులు, ఆర్మీ చీఫ్ కూడా కోరిన నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత ప్రజెంట్ పాలన వ్యవహారాలన్నీ కూడా ఆర్మీ తమ అధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనాను అక్కడ నుంచి తరలించేందుకు బంగ్లాదేశ్ ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బయలుదేరిన విమానం అనేది C-130 విమానం అనేది భారత్ వైపు వస్తుంది అనేది ప్రధానంగా ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.